హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అసలు మర్చిపోవద్దండి. అండ్ కామెంట్ నేను చాలా అంటే కామెంట్ యాక్చువల్లీ చాలా మందికి మేబీ అవసరం లేకపోవచ్చేమో కానీ, బట్ మీ పాజిటివ్ కామెంట్స్ నాకు కొంచెం మంచి కంటెంట్తో ఇంకా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి, సో దానివల్ల నాకేం మనీ కూడా ఏం రాదండి. బట్ ఫర్దర్గా మంచి వీడియోస్ చేయడానికి కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి, మీకు ఏమాత్రం నచ్చినా లేదా ఇంకేదన్నా ఎలాంటి కంటెంట్ కావాలని కానీ, లేదా ఫర్దర్గా మీకు ఎలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కావాలి అనేది మీరు చెప్పడానికి, అలాగే నేను తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి కామెంట్ చేయండి అని చెప్తున్నాను. అండ్ ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ డేట్స్లో పుట్టిన అమ్మాయిల్ని పొరపాటును కూడా హర్ట్ చేయమాకండి. మీరు మోసం చేసినా, ఇలాంటి డేట్స్లో పుట్టిన అమ్మాయిల్ని హర్ట్ చేసినా, మీరు జీవితంలో చాలా కోలుకోలేని దెబ్బ ఎదురవుతుంది, లేదా మీ చావుని మీరే ఆహ్వానించిన వాళ్ళు కూడా అవుతారు. సో ఆ డేట్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను, లేదా నేను స్క్రీన్ మీదైనా యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూసుకోండి. సో ఎందుకు అంటే చాలా అంటే మీకు డౌట్ వస్తుంది యాక్చువల్లీ, ఎందుకు అంటే అంత క్లియర్గా ఫ్రాంక్లీ ఈ పర్టికులర్గా ఈ డేట్స్లో పుట్టిన అమ్మాయిల్ని మోసం చేస్తే ఇలా జరుగుతుంది అంటే దాని గురించి క్లారిటీ కూడా ఇచ్చేస్తాను స్వీట్ అండ్ షార్ట్గా. మెయిన్గా ఒక విషయం ఏమిటి అంటే, ఈ డేట్స్లో పుట్టిన అమ్మాయిలకి కర్మ అనేది ఒక ప్రొటెక్టర్లా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతుంది అనమాట కర్మ. అండ్ వీళ్ళు ఆర్డినరీ సోల్మేట్స్ అయితే అస్సలు కాదండి. మీకు ఈ పాటికి మేబీ తెలిసినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను డేట్స్ మెన్షన్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చూస్తాను అనమాట. అంటే మెయిన్గా విషయం ఏమిటి అంటే, ఈ డేట్స్లో పుట్టిన అమ్మాయిలకి కోపం ఎంత ఉంటుందో ప్రేమ అంతకంటే ఎక్కువే ఉంటుంది అనమాట. వీళ్ళు పైగా కోపాన్ని చూపిస్తారు కానీ యాక్చువల్లీ లోపల వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. ప్రతిదీ కూడాను చాలా హార్ట్ కనెక్ట్ అయి తీసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. బట్ కానీ అది ఎప్పటి వరకు అంటే ఒక లిమిట్ వరకు మాత్రమే. ఒక రిలేషన్ అయినా అంటే లవ్లో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్లో కూడా కావచ్చు. మెయిన్గా చెప్తున్నాను, కొంతవరకు వీళ్ళు చాలా వరకు నెట్టుకొస్తారు. అవసరమైతే తగ్గుతారు, అవసరమైతే పెరుగుతారు. అంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది చాలా వరకు వీళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. బట్ పేషెన్స్ అనేది కొంచెం తక్కువ ఉన్న వీళ్ళకి, బట్ వాళ్ళకున్న పేషెన్సీలోనే ఉన్నంత వరకు కూడా మ్యాక్సిమం ఆ రిలేషన్షిప్ని కట్ కాకుండా చూడటానికి ట్రై చేస్తారు అనమాట. బట్ ఎప్పుడైతే ఇక వీళ్ళది భరించలేకపోతున్నారు, అవతల వాళ్ళు మనల్ని అదే పనిగా హర్ట్ చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, లేదా మోసం చేస్తున్నారు అని తెలిసిన రోజు వీళ్ళు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అనమాట. అంత ఎర్లీగా డెసిషన్స్ తీసుకోరు, బట్ చూసి మాత్రం వీళ్ళు ఇంకా ఇది వద్దు ఇంకా డిసైడ్ అయిన రోజు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అనమాట వీళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళు మేబీ వాళ్ళు ఇక ఫేక్, మనల్ని మోసం చేసేసారు, మనల్ని ఇబ్బంది పెట్టారు, మనల్ని అవాయిడ్ చేశారు అని వాళ్ళ బ్రెయిన్కి ఎప్పుడైతే స్ట్రాంగ్గా 100% కన్ఫర్మేషన్ వస్తుందో, ఇక చచ్చినా వాళ్ళ సైడ్ తిరిగి కూడా చూడరండి వీళ్ళు. మీరు ఏం చేసినా తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఇక వాళ్ళు ఇంకా మీ లైఫ్లో నుంచి ఇక వెళ్ళిపోయినట్టే. ఇంకా అది మీరు ఇంక తర్వాత మీరు ఫర్దర్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో అలా ఉంటుంది వీళ్ళకి ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళతో. అండ్ మెయిన్గా విషయానికి వచ్చేస్తే, మరి ఎందుకు వీళ్ళని హర్ట్ చేస్తే ఏదో ఒకటి జరుగుతుంది అంటే, వీళ్ళకి కర్మ ప్రొటెక్షన్తో పాటుగా పంచభూతాల సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అంట. అండ్ పాస్ట్ లైఫ్ పుణ్యం, గ్రహబలం అనేది చాలా ఎక్కువగా విపరీతంగా ఉంటుందంట వీళ్ళకి. అండ్ వీళ్ళని ఎవరైనా మెంటల్లీ కానీ అండ్ ఎమోషనల్లీ కానీ తిట్టడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే అవాయిడ్ చేయడం కానీ, లేదా మోసం చేసి వెళ్ళిపోవటం కానీ చేశారంటే రిటర్న్ కర్మ అనేది వీలైనంత ఫాస్ట్గా అటాక్ చేస్తుందంట వాళ్ళని. సో ఇది చాలామంది ఎక్స్పీరియన్స్తో కూడా కొంతమంది చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. మేబీ మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, పర్సనల్గా ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళని ఎవరన్నా హర్ట్ చేస్తే అలా జరుగుతుందంట. బట్ మీకు ఎంతవరకు అది కనెక్ట్ అయింది లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ మనం నార్మల్గా ఈ డేట్స్ అనేది పక్కన పెట్టేస్తే, సో ఎవరినైనా సరే మనం విపరీతంగా హర్ట్ చేసిన, అంటే వాళ్ళతో ఉంటూ మనం ఏదన్నా మోసం చేసినా లేదా వాళ్ళని బాధ పెట్టి హర్ట్ చేసి వెళ్ళినా ఖచ్చితంగా మనకి ఎవరికైనా కావచ్చు ఆ కర్మ ఏదో ఒక రూపంలో తగులుతుంది అనమాట. సో
బీ కేర్ఫుల్. ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు. సో అండ్ జెన్యూన్గా ఉండే పని అయితేనే మీరు ఏ రిలేషన్షిప్లోకైనా వెళ్ళండి, లేదంటే వెళ్ళమాకండి. అంతేకాని వెళ్ళి వాళ్ళకి అనవసరమైన హోప్స్ ఇచ్చి ఆ తర్వాత మీరు సైడ్ అయిపోయారు అనుకోండి, ఖచ్చితంగా ఆ కర్మ ఏదో ఒక రూపంలో తగులుతుంది మీకు. సో కాబట్టి చెప్తున్నాను. వీడియో కూడా ఇంత టైం చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఈ ఛానల్లో ఇస్తాను. ఐ థింక్ ఈ వీడియో కింద ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఫర్దర్గా వీడియోస్ ఎలాంటివి కావాలని కానీ ఖచ్చితంగా చెప్పండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. టేక్